వెల్కమ్ టు మై బ్లాగ్. దిస్ ఈజ్ అరుణ్ అఫీషియల్. ఈరోజు మళ్ళీ అయితే మారుతి సుజుకి షోరూమ్ కి అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే కార్ రెడీ అయిపోయిందంట. ఇప్పుడు బిల్ అయితే పే చేసేసి కార్ అయితే తీసుకురావాలి. ఇప్పుడు మళ్ళీ షోరూమ్ కి వెళ్ళేటప్పుడు చూపిస్తా కార్ లోపల ఏదేది వెళ్ళిపోయిండేనో ఏమైపోయిండేనో. చలో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి ఇంకో కార్ తీసుకొని ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి ఇంకో కార్ తీసుకొని ఆ కార్ తీసుకోవడానికి వెళ్ళాలి. నేను, మా అన్న, మా తమ్ముడు, మా డాడీ పోయి ఆ కార్ అయితే తీసుకురావాలి. రిపేర్ అయితే అయిపోయిందంట. నా కోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తారు మా అన్న వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ అయితే మారుతి సుజుకి షోరూమ్ సెంటర్కి అయితే వచ్చేసినాం కార్ తీసుకెళ్ళడానికి మా బాబాయ్ది. ఇప్పుడు పేమెంట్ చేసి తీసుకొని వెళ్ళిపోవాలి. కార్ అయితే అయిపోయింది అన్నారు, పోయి చూడాలి అయిపోయిందా లేకపోతే ఇంకా వర్క్ ఉందా, వర్క్ దాని ఏమన్నా చూసి మళ్ళీ చిన్న రిపేర్ ఏదో ఉందంట. ఒకవేళ తీసుకెళ్తే ఇటు నుంచే వేరే సర్వీస్ సెంటర్ కన్నా తీసుకెళ్తాం. ఎందుకంటే ఇక్కడ దాని పార్ట్స్ ఒకవేళ ఉంటే ఇన్నే చేపించేస్తాం, లేదంటే శంషాబాద్ తీసుకెళ్ళి ఆడ చేపిస్తాం. కార్ అయితే తీసేస్తున్నా ఇప్పుడు. అది కూడా చాలా ఎండలో ఉంది, మొత్తం కాలిపోతుంది కార్ అంతా. అందుకోసమే ఇప్పుడు నీడలో పెడుతున్నా. ఈ కార్ గ్రాండ్ విటారా బ్రీజా. ఇప్పుడైతే కొత్తగా అయిపోయింది కార్ అంతా. సర్వీస్ సెంటర్ ఆఫీస్ లోపల బిల్స్ ఏమైనా పే చేయాలంటే ఈయనే. ఇప్పుడు మా డాడీ వాళ్ళు అయితే ఆ పేమెంట్ గురించే మాట్లాడుతుండ్రు. 1.5 lakh అయింది కదా, ఏదైనా డిస్కౌంట్ చేయండి అని. వాళ్ళు ఇస్తే డిస్కౌంట్ ఇస్తుండొచ్చు నాకు తెలిసినంత వరకు. ఫస్ట్ అప్పుడు కూడా డిస్కౌంట్ ఇచ్చిర్రు. ఇప్పుడు కూడా నిన్న చేయించిన దాంట్లో డిస్కౌంట్ ఇస్తారేమో అనుకుంటున్నా. గైస్ మా అన్న ఇప్పుడు కార్ది పేమెంట్ చేస్తారు. ఈయన మా అన్న, మా డాడీ వీళ్ళిద్దరికి ఇచ్చిండు అనమాట. ఫుల్ పేమెంట్ చేసేస్తారు. పేమెంట్ అయితే ఇచ్చేస్తారు. ఇప్పుడు పేమెంట్ ఇచ్చేసి కార్ అయితే తీసుకొని వెళ్ళిపోవడం. షోరూమ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసినాం. ఈ రోజు కూడా ఇవ్వలే వాళ్ళు, ఇంకేదో చిన్న పని ఉందంట. వాళ్ళు పేమెంట్ అంతా చేపించుకొని సిటీకి ఏదో తీసుకెళ్ళి రావాలి హైదరాబాద్కి. దాని స్పేర్ పార్ట్స్ అన్ని హైదరాబాద్లోనే దొరుకుతాయని. దాని స్టీరింగ్ పిన్ ఏదో పోయిందంట. ఆ స్టీరింగ్ పిన్ కోసమే హైదరాబాద్కి వెళ్తుర్రు. ఇప్పుడు మేమైతే షోరూమ్ నుంచి ఇంటికి వచ్చేసినాం. మళ్ళీ బయటికి వెళ్తున్నాం. ఏదో ఇల్లువి వైర్స్ ఏవో తీసుకురావాలంట, వైర్స్, కేబుల్స్ అవన్నీ. అందుకోసం ఇప్పుడు బయటికి అయితే వెళ్ళిపోతున్నాం మళ్ళీ. ఇప్పుడు ఈడికే వచ్చింది. ఈయనే ఇప్పుడు సామాన్ తీసుకుంటున్నాం. ఇల్లుదేదో కరెంట్ వైర్ ఏదో పోయిందంట. ఆ కరెంట్ వైరే ఈడ తీసుకుంటున్నాం. ఆ వైర్ తీసుకోగానే ఇంకో వేరే దగ్గరకు పోవాలంట ఏదో. ఇప్పుడైతే మళ్ళీ మెడికల్ స్టోర్కి అయితే వచ్చేసిన టాబ్లెట్స్ కోసం. టాబ్లెట్స్ అయితే మెడికల్ స్టోర్ నుంచి అక్కడ మా డాడీ తీసుకుంటున్నాం. మెడికల్ స్టోర్లో టాబ్లెట్స్ తీసుకొని ఇల్లు పైప్స్, వైర్స్ అవన్నీ ఉన్నాయి. అవైతే తీసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు మా చెల్లి కూడా బస్ స్టాండ్లోనే ఉంది. మా చెల్లి కూడా వస్తుందేమో ఇప్పుడు ఇంటికి. గాయస్ ఇప్పుడైతే మళ్ళీ పెట్రోల్ పంప్ అయితే వెళ్ళిపోతున్నా బైక్ లో ఫుల్ ట్యాంక్ చేపించడానికి. ఎందుకంటే పెట్రోల్ పంప్ ఒక 2-3 days బంద్ ఉంటుందంట. ఇది స్ట్రైక్ ఏదో చేస్తున్నారంట రేపటి నుంచి. అందుకోసమే బైక్ లో ఫుల్ ట్యాంక్ చేపించడానికి వెళ్ళిపోతున్నాం నేను, మా తమ్ముడు. నైట్ లో కూడా ఇంత లైట్ ఎట్లా వస్తుంది అనుకుంటుర్రా? మ్యాజిక్. ఫోన్ ఫ్లాష్ పెట్టుకొని బ్లాక్ చేస్తున్నా గాయస్. ఎందుకంటే ఇటు మా ఊరు దగ్గర స్ట్రీట్ లైట్స్ లేవు. ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ కొద్ది రోజులు వచ్చేస్తాయి. స్ట్రీట్ లైట్స్ కూడా ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం గైస్. మీరు కూడా ఎవరైనా ఉంటే పోయి ఫుల్ ట్యాంక్ చేయించుకోండి. ఎందుకంటే ఒక 2-3 days వరకు పెట్రోల్ ఉండదని అయితే అంటుర్రు. చూడండి గైస్, పెట్రోల్ పంప్ మీద ఎంత రష్ ఉందంటే మొత్తం పోయింది. ఇదంతా ట్రాఫిక్ జామే దానికోసమే.
ఇదంతా ఇప్పుడు స్ట్రైక్ ఉందని ఇంత బైక్ చూడండి, ఫుల్ రష్ ఉంది బైక్ దిగడంగా. ఎవరైనా ఉంటే వెళ్ళి వేయించుకోండి బైక్ అవన్నీ పెట్రోల్. రష్ అయితే చూడవచ్చు, చాలా అంటే చాలా రష్ ఉంది పెట్రోల్ పంప్లో. పెట్రోల్ రేపు ఎల్లుండి ఒక 2 days అనుకోండి స్ట్రైక్ ఏదో ఉందంట, అందుకోసమే ఫుల్ రష్ ఉంది ఇక్కడ. పెట్రోల్ కూడా వేస్తలేనట్టు, రోడ్ అంతా జామ్ ఉంది. ఇప్పుడైతే ఆ పెట్రోల్ పంప్లో అయితే పెట్రోల్ వేయించుకోలేము, వేరే పెట్రోల్ పంప్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఆ పెట్రోల్ పంప్లో అసలు పెట్రోలే లేనట్టుంది, అందరిని ఆపేసారు పెట్రోల్ వేయకుండా. అందుకోసమే వెళ్ళిపోతున్నాం. ఇందాక ఆడ అడిగితే 2-3 days కాదంట, 1.5 week వరకు అసలు పెట్రోలే దొరకదు అని అంటున్నారు, ఎందుకు స్ట్రైక్ కోసమని. అయితే ఇప్పుడు మా అన్నకు ఫోన్ చేస్తే మా అన్న కార్ తీసుకొని వెళ్ళిండు వేరే దగ్గర చింతాలని ఊళ్ళో. ఆ ఊళ్ళో పక్కన పబ్లిక్ తల్లి పెట్రోల్ వేస్తుందంట. ఇక్కడికి వచ్చేపోదామంటే ఆడికి వెళ్తున్నాం. ఇప్పుడు ఆడికి వెళ్ళి చూపిస్తా ఆడెంత రష్ ఉందో. ఆడైతే చాలా రష్ ఉంది, అన్ని ట్రాఫిక్ జామ్ అయిపోయింది రోడ్ మీద. ఇప్పుడు ఆడికి వెళ్ళి అయితే చూపిస్తా. ఇంకో పెట్రోల్ పంప్ అయితే వచ్చేసాం. ఇదే అర్థంగా రష్ కనిపిస్తుంది, కానీ అక్కడంత అయితే లేదు, అక్కడికన్నా తక్కువనే ఉంది. ఇది కొత్త పెట్రోల్ పంప్, ఇప్పుడే కొత్తగా కట్టిర్రు. ఇదే పెట్రోల్ పంప్. ఈడ కూడా చాలా రష్ ఉన్నట్టుంది, కానీ పెట్రోల్ వేస్తుర్రు ఈడ. ఈడ కూడా పెట్రోల్ వేస్తలేరు, ఎందుకంటే మిషన్ లేదో బ్లాక్ అయిందంట, దానికోసం ఆపిర్రు. వాళ్ళైతే చెప్తుర్రు, అరే ఇంత రష్ ఎందుకు చేస్తుర్రు, రేపు వచ్చినా ఎల్లుండి వచ్చినా స్టాక్ ఉంది 1 week వరకు అంటారు. కానీ మన వాళ్ళు వినరు కదా, 4-5 days వరకు ఉండదేమో అని అందరు తొందర పడుతారు. ఫుల్ ట్యాంక్ అని అందరు డబ్బాలు కూడా తీసుకొస్తారు, కానీ ఎవ్వరికి దొరుకుతలేదు, ఆపేసిరు ఇప్పుడైతే. అంత గొడవ అయిపోయింది. అసలు మేము వచ్చి 2 hours అయింది, అది కూడా మేము దగ్గర పోగానే ఆపేసిండు వాడు వేయడం. వాడెవడో మా పక్కన ఆయన కొట్టేసిండు, ఆయన కొట్టలేడు, పిలిచిండు, ఆయన కొట్టిండు అనుకుంటు, కానీ కొద్దిగా గట్టి కొట్టంగానే కొట్టిండేమో అనుకుని ఆపేసిండు. ఆ గొడవ బ్లాగ్ కూడా పెట్టేస్తా. కానీ 1.5 hour అయిపోయింది మేము వచ్చి, అసలు బండిలే కదులుతలేవు, అంత రష్ ఉంది. వాళ్ళు ఆపేసి 2 గంటల వరకు కొట్టినందుకు 2 hours వరకు అసలు పెట్రోలే ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నారు. ఫైనల్లీ మనం అయితే పెట్రోల్ వేయించుకున్నాం. పెట్రోల్ వేయించుకొని అయితే వెళ్ళిపోతున్నాం. ఆయన పిలిచిన దాన్ని కొట్టిండేమో అనుకుని, కానీ కొన్ని గట్టి కొట్టిండు ఆయన, కానీ పిలిచిండు ఆయన కొట్టలేదు. ఆయనేమో ఎట్లా కొడతావన్నా, నన్ను ఎట్లా కొడతావు, నువ్వు తిండికి పెడుతున్నావా అని, ఏం చేస్తావు చేసుకో, పెట్రోల్ ఆపేస్తా అని ఆపేసిండు. ఆడ గంటలు ఇలా పెట్టిండు ఆయన. తర్వాత మళ్ళీ ఇప్పుడైతే ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పిండు. దాని తర్వాత లాస్ట్కి అయితే మేనేజర్ వచ్చి ఆ పెట్రోల్ పోసి ఆయనకి చెప్పి మళ్ళీ ఆన్ చేయించిండు. అదైతే పెట్రోల్ పంప్ అయితే మళ్ళీ ఇప్పుడు వేస్తున్నారు. చలో బాయ్ బ్లాగ్ అయితే ఇప్పటికి ఎండ్ చేసేస్తున్నా, ఎందుకంటే నైట్ చాలా అయిపోయింది, 11 అవుతుంది ఇప్పుడు టైం. పోయి తినేసి పడుకోవాలిగా. చలో నా ఛానల్ అరుణ్ అఫీషియల్ వెళ్ళి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చలో బాయ్ గుడ్ నైట్.